ఆత్మ సహచరులు చాప్టర్ 5 లెస్లీ గత జీవిత జ్ఞాపకాలు. విమానాలలో సుదూర ప్రయాణం చేసేటప్పుడు మార్గాన్ని సూచించే మ్యాప్ను పైలట్ తప్పనిసరిగా ఉపయోగిస్తాడు. కానీ ఈ వింత ప్రపంచంలో మేమెవ్వరికీ కనిపించం. ఏ దుక్సి ఏ దిక్సూచి ఇక్కడ పనిచేయదు. మా చేతిలో ఎటువంటి మ్యాపు లేదు. నా మనస్సులో ఆలోచనలు చదివినట్లు వెంటనే లియోనారా, అంతరప్రజ్ఞ మనకు ఇక్కడ మార్గదర్శిని. నీలోని ఒక స్థాయికి ఇక్కడ నీవు ఏమి తెలుసుకోగోరుతున్నావో తెలుసు. ఆ స్థాయిని అన్వేషించి నీవెక్కడికి వెళ్ళాలో మార్గదర్శకం చేయమని నమ్మకంతో అర్థించు అంది. లెస్లీ కళ్ళు మూసుకుని సేదదీర్చుకున్న దానిలా సీటుకు ఆనుకుంది. మా వెనుక ఉన్న లియోనారా మౌనంగా ఉంది. కుడివైపుకు తిప్పండి, మృదువైన కంఠధ్వనితో చెప్పింది లెస్లీ కాసేపటికి. నేను విమానాన్ని అల్పకోణంతో నెమ్మదిగా మలుపు తిప్పాను. ఆ, ఇది సరిపోతుంది. ఇక 500 అడుగులు క్రిందికి దిగండి. ఆమె చెప్పినట్లే చేశాను. విమానం క్రింద నీటి అలలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా నాకేమీ వింతగా అనిపించలేదు. ఎందుకంటే ఇలాగే కళ్ళు మూసుకుని మనోతత్వజ్ఞులు వారి గత జన్మలను స్మృతిపదంలోకి తీసుకొస్తారు. మా అంతరప్రజ్ఞ మేమెవరిని కలవాలనుకుంటుందో, మా ప్రత్యామ్నాయ రూపాలను కలుసుకోవడానికి మేము ఇప్పుడు అలాంటి పద్ధతినే ఉపయోగిస్తున్నాము. మళ్ళీ కుడివైపుకు. ఆ, ఇక తిన్నగా ముందుకు. మళ్ళీ 500 అడుగులు క్రిందికి చెప్పింది లెస్లీ. అలా అయితే మనం నీటికి చాలా దగ్గరగా వస్తాము చెప్పాను. తాను కళ్ళు మూసుకునే తలాడిస్తూ, పర్వాలేదు, విమానాన్ని కిందికి దించడానికి సిద్ధం చేయండి అంది. కింద నీటిలో ఏ మార్పు లేదు. ఇంద్రధనస్సు లాంటి రంగులు కలబోసి అల్లినట్లుగా కనుచూపు మేర విస్తరించిన కల్పనా ప్రపంచం. విమానం నీటిని తాకగానే కలిగిన శబ్దానికి లెస్లీ కళ్ళు తెరిచి ఆసక్తితో గమనిస్తోంది. పైకి ఎగజిమ్మిన నీటి తుంపర్లలో మా విమానం, అందులోని లియోనారాతో సహా సమస్త భౌతిక జగత్తు అదృశ్యమైపోయింది. ఆ వెంటనే నేను, లెస్లీ రాతితో నిర్మించిన ఓ పాత ఇంటిలోని హాలులో ఉన్నాము. గదిలో ఒక మూల చలిమంట వెలుగుతోంది. అక్కడున్న బల్లపై ఒక పళ్ళబుట్ట. పక్కనే గోడకు సమీపంలో ఓ పియానో ఉంది. గదిలో కాంతి తగినంత లేక మసకగా ఉంది. పియానో ముందు ఓ పాత కుర్చీపై సన్నగా ఉన్న యువతి ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె కురులు బాగా పొడవుగా ఉన్నాయి. నడుముకు ఎర్రటి రిబ్బనుతో ముడివేసుకుంది. ఆమె కళ్ళు మూసుకుని పరవశంతో పియానో వాయిస్తుండగా మనోహరమైన సంగీతం ఆ గదంతా వ్యాపిస్తోంది. లెస్లీ ఆశ్చర్యంతో ఆగిపోయి, రిచర్డ్, ఇది మా పాత ఇల్లు. ఆ అమ్మాయిని నేనే అంది ఉద్విగ్నంగా. నేను కళ్ళప్పగించి చూశాను. నా భార్య తన బాల్యంలో వారి కుటుంబం చాలా పేదరికాన్ని అనుభవించిందని చెప్పేది. ఆ అమ్మాయిని చూస్తే పస్తులతో బాగా చిక్కిపోయినట్లుగా ఉంది. అందుకే కాబోలు లెస్లీ తన గతాన్ని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడదు. నాకే అంత దయనీయమైన గతం గనక ఉంటే నేనసలు దాన్ని స్మృతిపదంలో ఉంచుకునేవాడినే కాదు. ఇప్పుడా బాలిక మమ్మల్ని గమనించనట్లే లేదు. ఇప్పుడా బాలిక మమ్మల్ని గమనించినట్లే లేదు. తానేదో స్వర్గంలో ఉన్నట్లుగా మైమరిచి సంగీత సాధన చేస్తోంది. హాలుకు పక్కనున్న వంటగది తలుపుకు ఆనుకుని మరో స్త్రీ కనపడింది. ఆమె చేతిలో ఏదో కవరు పట్టుకుని ప్రశాంతంగా సంగీతాన్ని వింటోంది. ఆమె కూడా ఈ పిల్లలాగే చిక్కి శల్యమై ఉన్నా మొహం మాత్రం చాలా కళగా ఉంది. లెస్లీ ఆమెను చూసి అమ్మా అని గట్టిగా పిలిచింది. కానీ ఆ స్త్రీ మా వైపు చూడనూ లేదు, సమాధానమూ ఇవ్వలేదు. సంగీతం ఆగేదాకా అలాగే వేచి ఉంది. కాసేపాగి ఆమె ఆ బాలికను సమీపించి ఆమె వీపును తడుతూ, నీ సంగీతం చాలా బాగుందమ్మా. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. కానీ ఇందులో మనకు ఎటువంటి భవిష్యత్తూ లేదు అంది. అమ్మా, దయచేసి అలా అనొద్దు చెప్పింది. నీవు వాస్తవాన్ని గ్రహించాలి బేబీ. ఈ రోజుల్లో పియానో విద్వాంసులకు నయా పైసా విలువ లేదు. చర్చి ప్రీస్ట్ చెప్పింది నీకు గుర్తులేదా? ఆయన చెల్లి ఏళ్ల తరబడి ఖర్చు పెట్టి పియానో నేర్చుకున్నా పైసా రాబడి రాలేదని వాపోయారుగా. వద్దమ్మా, ప్రీస్ట్ చెల్లి గురించి నాకేమీ చెప్పొద్దు. తాను ఎంత గొప్పగా పియానో వాయిస్తుందో అందరికీ బాగా తెలుసు. కానీ ఆమె అవేమీ వినిపించుకోకుండా, నీకింకా ఎంత సాధన కావాలో తెలుసా అని ప్రశ్నించింది.
అమ్మాయి దవడ కండరం బిగించి కోపంతో పియానో మీటలు నొక్కుతూ ఎంత ఖర్చు అవుతుందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను 3 ఉద్యోగాల్లో కుదిరాను. నాకు అవసరమయ్యే డబ్బును సంపాదిస్తాను సమాధానమిచ్చింది. నాతో వాదులాట వద్దు తల్లీ. నేను నీ బాగోగులను ఆలోచించేదాన్ని. నాలాగా ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకొని జీవితాంతం పశ్చాత్తాప పడకూడదని నేను నీకు చెబుతున్నాను. నేను న్యూయార్క్ వారికి నీ ఫోటోను పంపాను. ఎందుకంటే నీ భవిష్యత్తు అక్కడ ఉంది, ఇక్కడ కాదు. నీవు వారికి నచ్చావు. నీ అంగీకారం తెలపమని వర్తమానం పంపారు అంటూ చేతిలోని కవర్‌ను పియానోపై ఉంచి, కనీసం ఒక్కసారి దానిని చూడు. న్యూయార్క్‌లోనే అతిపెద్ద ఏజెన్సీలో మోడలింగ్ ఉద్యోగం. ఇక్కడ హోటల్‌లో వెయిట్రెస్ ఉద్యోగాలు, చాలీ చాలని జీతంతో పనిమనిషిగా చాకిరీలు. నిన్ను నీవే బలి చేసుకుంటూ ఈ ముగింపు లేని శ్రమను ఇంతటితో ఆపేయి అంది. నన్ను నేను బలి తీసుకోవట్లేదు. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. ఎంత చిక్కిపోయావో. నిన్ను హాస్టల్లో ఉంచి చదివించే స్తోమత మాకు లేదు. రోజూ ఫిలడెల్ఫియా వెళ్లి రావాలంటే ఎంత శ్రమ. నీ వయస్సెంత? 17 ఏండ్లకే ఎంత అలసిపోయావో చూడు. నేను చెప్పేది నీవెందుకు అర్థం చేసుకోవట్లేదు? కానీ ఆ అమ్మాయి బదులివ్వక మౌనంగా ఉండిపోయింది. ప్రతి అమ్మాయి గొప్ప మోడల్ కావాలనుకుంటుంది. కానీ నీవేమో దాన్ని తృణీకరిస్తున్నావు. నా మాట విను తల్లీ. 1, 2 సంవత్సరాలు నీకెంతకాలం ఇష్టమైతే అంతకాలం పనిచేసి, సరిపడా డబ్బు సంపాదించి, ఆ తర్వాత నీకు ఇంకా ఆసక్తి ఉంటే ఈ సంగీతాన్ని నేర్చుకుందువుగాని అంది ఆమె తల్లి ప్రేమగా తనపై చేయి వేస్తూ. ఆ అమ్మాయి కవర్‌ను అందుకుని అందులో ఏముందో కూడా చూడకుండా తన తల్లికి ఇచ్చివేస్తూ, "నేను న్యూయార్క్ వెళ్ళను. నాకు మోడల్ కావాలని లేదు. నేను ఇష్టపడేది సాధించుకోవడానికి ఎంత కఠిన ప్రయాసకైనా ఓర్చుకోగలుగుతాను" అంది కోపంగా. ఓపిక నశించిపోయిన ఆమె తల్లి ఉత్తరాన్ని నలిపి విసిరికొడుతూ, "నీకు ఈ పియానో నీకు ఈ పియానో తప్ప మరేమీ పట్టదా?" అంది. "అవును. నాకేమీ అక్కర్లేదు" అంటూ ఆ అమ్మాయి తిరిగి సంగీత సాధనలో మునిగిపోయింది. ఆ అమ్మాయి తల్లి ఓ క్షణం తీక్షణంగా చూసి, విసుగ్గా ఉత్తరం తీసుకుని వెనుక వాకిలి ద్వారా బయటకు వెళ్ళిపోయింది. వెంటనే లెస్లీ నా చేయి విడిచిపెట్టి, సంగీత సాధన చేస్తున్న అమ్మాయి ప్రక్కగా నిలబడింది. కానీ ఆ అమ్మాయి ఇదేమీ గమనించక తన్మయత్వంలో మునిగిపోయింది. కాసేపటికి ఆ అమ్మాయి తన పక్కనున్న లెస్లీ వైపు చూసింది. తెల్లని మేలిమిఛాయతో, నీలి కళ్ళతో, తన తల్లి పోలికతో ఉన్న లెస్లీని చూడగానే నోటమాట రాక అవాక్కయింది. "మీరు, మీరు మోడలింగ్ ఏజెన్సీ నుంచి వచ్చారా?" అంటూ కోపంగా ప్రశ్నిస్తూ కుర్చీలోంచి లేచి నిలబడింది. "లేదు." "హమ్మయ్య! ధన్యవాదాలు" అంటూ నిట్టూర్చుతూ అంతలోనే ఆశ్చర్యంతో నీరు వెళ్ళబెట్టి, "మీరు, మీరు అచ్చం నాలాగే ఉన్నారు. మీరూ నేను ఒకటే కదా" అంది రొప్పుతూ. దానికి నా భార్య అవునంటూ తలాడించింది. "కానీ మీరు నాకన్నా వయసులో చాలా పెద్దగా ఉన్నారు" అంది సంభ్రమంతో. ఆ అమ్మాయి తన పేదరికాన్ని, తాను కలలు కనే సంగీత ప్రపంచాన్ని మరచి ఒక్కసారి మౌనంగా నా భార్య వైపు తొంగి చూసింది. అంతవరకు వేసిన అడ్డుకట్ట తెగిపోగా, జలజలా కన్నీరు కారుతుండగా, ముఖాన్ని చేతులతో దాచుకుంటూ కుర్చీలో కూలబడుతూ, "దయచేసి నన్ను రక్షించండి" అంటూ దీనంగా ఏడ్చింది.